అందరికీ నమస్కారం. నా పేరు మురళీధర్ రెడ్డి, వడమాలపేట జెడ్పీటీసీ, నగిరి నియోజకవర్గం, పుత్తూరు ఏలుమలై, మాజీ ఎంపీపీ, రాష్ట్ర బీసీసీఎల్ సెక్రటరీ, లక్ష్మీపతిరాజు, విజయపురం మండలం రైతు విభాగం కన్వీనరు ప్లస్ ఎంపీటీసీ, రవిశేఖర్ రాజు, పుత్తూరు ఎక్స్ సర్పంచి, ఎక్స్ సింగిల్ విండో ప్రెసిడెంటు, తులసిరామరెడ్డి కాయం, ఎక్స్ సింగిల్ విండో ప్రెసిడెంటు ప్లస్ సర్పంచ్, అన్న రెడ్డివారి భాస్కర్ రెడ్డి, నిండ్ర మండలం జిల్లా సెక్రటరీ ప్లస్ ఇప్పుడు ఎంపీటీసీ, మునేంద్ర ఎక్స్ సింగిల్ విండో డైరెక్టరు, వాసుదేవ్ రెడ్డి ఎక్స్ సర్పంచ్. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి నేను చెప్తాను, రెండోది అమ్ములన్న మా లక్ష్మీపతి అని చెప్తారు. మేము మళ్ళీ ఒకసారి మా నాయకుడిని మీ ద్వారాగా వేడుకుంటున్నాం, ఆమెకు టికెట్ ఇవ్వద్దని చెప్తున్నాం. ఎందుకంటే టికెట్ ఇస్తే పార్టీ ఇబ్బంది పడుతుంది. పార్టీని నమ్ముకున్నటువంటి సీనియర్లు, అదేవిధంగా పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు అందరూ చాలా నిరుత్సాహానికి గురవుతున్నారు. 2 రోజులకు ముందు పిలిచి మాట్లాడినప్పుడు నాకే టికెట్ వస్తుందని ఆమె అందరికీ చెప్పుకోవడం జరిగింది. దాని మీద మమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నారు. ఆ విషయంగా మీ ద్వారాగా మళ్ళీ ఒకసారి మా నాయకుడిని ఇవ్వద్దు, వేరే ఎవరికైనా ఇమ్మని కోరుకుంటున్నాం. ఆ విషయం చెప్పడానికే ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకొక విషయం అమ్ములన్న మాట్లాడు. మొన్న మేము ఇక్కడ ఇదే ప్రెస్ మీట్లో వచ్చి కూడా మేము ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నగిరి కాన్స్టిట్యున్సీలో 5 మండలాలు ఉన్నాయి. ఈ 5 మండలాల్లో కూడా మేము అందరం 5 మండలాల్లో కూడా ఆమెకి సీట్ ఇస్తే మేము చేయము, ఆమె సీట్ ఇస్తే పార్టీ నష్టపోతుంది. ఎందుకంటే మేము పనిచేసే కార్యకర్తలకు కూడా ఎక్కడ కానీ విలువ లేదని కూడా మేము చెప్పడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో కూడా మీరు అప్పుడు రాయడం జరిగింది. అది అధిష్టానం తెచ్చుకుపోయింది. ఇప్పుడు కూడా మేము మొరబెట్టుకునేది ఏమంటే జగనన్న ముద్దు రోజా వద్దనే నిదానంతోనే ఉన్నాము. ఆమెకి ఇస్తే ఒక సీటు కోల్పోతుంది, పార్టీ నష్టపోతుంది. అలాగే నిన్న ఒక స్టోల్ వచ్చింది, మీడియా వాళ్ళు అట్లా వేశారు. ఆ కుమారు అంటే కేజే కుమార్ నగిరి, అతను అందరూ కలిసి మేము ఒకటైపోయినాము, మేము ఫలానా దీని ఈశాన్యం నుంచి కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తామని చెప్పాడు. అది తప్పు, అది కరెక్ట్ కాదు. మమ్మల్ని ఎవరు పిలవలేదు, మేము ఎక్కడ పోలేదు, మేము ఇక్కడనే ఉన్నాము, వాళ్ళ ఊళ్ళో వాళ్ళే ఉన్నాము. కానీ అతను వాళ్ళు ఏం మేనేజ్ చేస్తారో మాకైతే తెలియదు. కానీ అతను ఇవ్వడం కూడా అది తప్పు. కేజే కుమార్ కూడా దాన్ని కూడా మేము మీ సభాముఖంగా అంటే పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటాము. ప్రజలు కూడా ఎందుకంటే వాళ్ళు అనుకుంటా ఉంటుంది ఏమంటే ఏదో వీళ్ళు ఓటు అయిపోయినారు. మేమైతే ఆమెది ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఓటు కాలేని పరిస్థితిలో మేము ఉన్నాం కాబట్టి అధిష్టానం చెప్పినా కూడా మేము పోయే పరిస్థితి లేదు. కాబట్టి మాకు జరిగిన అన్యాయాన్ని మేము పూడ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మాకు ఆమె వద్దని వద్దు కూడా నినాదాలు చేస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని వర్గాలకు బీసీ మైనారిటీలు కూడా చాలా నష్టపోయింది ఆమె వల్ల, వాళ్ళ తమ్ముడు వల్ల, వాళ్ళ అన్నల వల్ల, వాళ్ళ ఇండియన్ వల్ల. కాబట్టి మాకు ఆమె వద్దని నినాదంతో ఉన్నాము. ఆమెకు సీట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము చేసే పరిస్థితి తెలియదు కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఒకవేళ చెప్పుంటే మేము ఖండించుంటాం. మేమైతే మేము రాము, మాకు సంబంధం లేదు, మమ్మల్ని ఎందుకు రావుతామని మేము చెప్పుకుంటాము. అందువల్ల ఆయన ఏం కమిట్మెంట్ చేయడం మాకు తెలియదు. కానీ ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వడం మేము ఖండిస్తున్నాం. స్టేట్ రైతు విభాగం జనరల్ సెక్రటరీగా ఉన్నాను. 2-3 రోజుల ముందు కూడా 2 రోజుల ముందు కూడా మనం ఒకటే ప్రెస్ క్లబ్లో చెప్పడం జరిగింది. మా బాధ చెప్పినాం అందరికీ, మా హైకమాండ్ కూడా వినియోగించుకున్నాము. తప్పకుండా సీటు ఇవ్వకూడదు, కార్యకర్తలంతా చాలా బాధపడుతున్నారు కాబట్టి పార్టీ ఒక సీటు కోల్పోతున్న ఉద్దేశంతో మరలా ప్రెస్ మీట్ ఇస్తున్నాము. గత 2 రోజులుగా కొన్ని ఛానల్స్లో వాళ్ళందరూ కలిసి హైకమాండ్తో మాట్లాడి ఒకటైపోయినారు, అందరూ పనిచేస్తారనే ఉద్దేశంతో ఏదో ట్రోలింగ్లు వచ్చినాయి. అవన్నీ కరెక్ట్ కాదండి, మేము ఖండిస్తున్నాము. మేము ఎక్కడ ఎవరికి కలలేదు, ఎవరితో మేము మాట్లాడలేదు. అది అవాస్తవం అనేది
ప్రెస్ మూలంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మా మండలంలో పర్యటించలేదామే. మార్నింగ్ మా మండలంలో పర్యటించి నగిరి రూరల్ మండలంలో ఏదో ఒక అకేషన్ ఏర్పాటు చేసి కార్యకర్తలకి అక్కడ చెప్పడం జరిగింది. అట్లా 30,000 40,000తో గెలిచేయామైతే 780 2014లో సునామీలాగా స్టేట్ అంతా 151 సీట్లతో మా నాయకుడు ఈ స్టేట్లో కానీ ఎక్కడా కూడా ఇంత మెజారిటీతో గెలిచినటువంటి సీఎంలు లేరు. అటువంటి అప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లో 40,000 30,000 50,000తో గెలిస్తే 2,780 ఓట్లతో గెలిచినాడు. అప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తుంది? మీరు ఆమెని అడగండి. అంత చరిష్మా ఉంటే మంచి కారు తోలేటప్పుడు ఇప్పుడు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడడం? మళ్ళీ ఇంకొకటి కూడా మాట్లాడింది, ప్రెస్ మీట్లలోకి వచ్చి మాట్లాడతారని. మాకు ఒక పార్టీ ఉంది, మేము పార్టీ లైన్ కట్టుబడి ఉన్నాం, పార్టీని మేము ధిక్కరించే వాళ్ళం కాదు, మేము తొలి నుంచి ఒకే పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇదైపోయినప్పుడు వైసీపీలోకి వచ్చాం అంతే. ఇంకో పార్టీలో పోయి మేము మారలా. అందువల్ల మేము బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడకుండా మా యొక్క బాధని, మా యొక్క ఆవేదనని మేము ఈ ప్రెస్ క్లబ్ ద్వారా అధిష్టానానికి తెలియజేసేదానికోసం చేస్తున్నాం అంతే తప్ప మేమేం పార్టీ లైన్ ఎంతవరకు దాటలా. ఆమె దాటమని మమ్మల్ని చెబుతా ఉంది. అయినా మాకు ఒక అధిష్టానం ఉంది, అధిష్టానం ఏం చెప్తే దానికే కట్టుబడి ఉంటాం. ఆ మాటలతో మాకు అవసరం లేదు. మీరు పార్టీలో ఉంటేనే మెజారిటీ వస్తుంది, లేకపోతే మీరు వెళ్ళిపోతే ఇంకా మెజారిటీ వస్తుంది. అప్పుడు మేము పార్టీలో ఉన్నాం. దాన్ని నేను చెప్తా. వెళ్ళిపోమనే దానికి ఆమెది కాదు పార్టీది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన పార్టీ. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆమె మా పార్టీలోకి వచ్చింది, కానీ మేము ఆ పార్టీలో పోలా. తెలుగుదేశంలో నుంచి కాంగ్రెస్లో నుంచి మళ్ళీ ఆమె ఇక్కడికి వచ్చింది. మేము కాంగ్రెస్లోనే ఉన్నాం. కాంగ్రెస్లో ఆ పార్టీ విచ్ఛిన్నం అయిపోయింది కాబట్టి మళ్ళీ వైసీపీలోకి వచ్చాం. మమ్మల్ని పొడమడే దానికి ఆమెకేం సంబంధము? ఆమె ఇష్టం ఉంటే ఆమె రేపు కూడా ఈరోజు మా నాయకుడు టికెట్ లేదంటే రేపు ఇంకో పార్టీ పోవచ్చేమో.